చేయకండి. సునీల్ కుమార్, మీరు ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు? VMware? నాదే సార్. ఐ డోంట్ నో సార్. లైక్ మీకు ఎవరు ఇచ్చారు ఈ సాఫ్ట్వేర్? ఇది మన వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నాను సార్. మీరు రిఫర్ చేసిన చోటే తీసుకున్నాను సార్. లైక్ శంకర్ అనుకుంటా సార్. లాగాన్ చేయండి ఒకసారి. లాగాన్ చేయనా సార్? లాగాన్ చేయండి. లాగాన్. ఓకే, కరెక్ట్ వచ్చినది. ఓకే, వెరీ గుడ్. రైట్. రైట్, చూడండి, నేను చాట్ బాక్స్లో రికార్డింగ్ ఆన్ చేశారు కదా. రైట్, చూడండి, రికార్డింగ్ బటన్ ఎవరు టచ్ చేయకండి. నేను చాట్ బాక్స్లో మీకు ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. అలా పని చేద్దాము. సరే, ఓకే, ఫైన్, నో ఇష్యూ. చాట్ బాక్స్లో ఇమేజ్ ఉంది చూడండి. ఇమేజెస్ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో దాని కింద ఇమేజెస్ ఓపెన్ చేయండి. ఇమేజెస్ చూడండి. సో మనం కంప్లీట్గా FI గురించి FICO నేర్చుకుంటాం. FI అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. FI అంటే మీనింగ్ ఏంటి? కంప్లీట్గా FIకి సంబంధించింది. FI అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. FI అంతా కూడా అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. CO అంటే కంట్రోలింగ్. కంట్రోలింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. CO అంతా కూడా కంట్రోలింగ్, అన్నెసరీ కాస్ట్ ని రెడ్యూస్ చేయడానికి, అన్నెసరీ కాస్ట్ ని తగ్గించడానికి CO అనేది ఉపయోగపడుతుంది. FI అంతా కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్స్ సంబంధించినటువంటి అకౌంటింగ్ అన్నమాట. ఫైనాన్స్ అకౌంటింగ్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. CO అంటే మీనింగ్ ఏంటి? కంట్రోలింగ్, ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ అనమాట. CO అంతా కూడా ఇది FI అండ్ CO. ఫైనాన్షియల్ FIలో మనం చేసే కాన్ఫిగరేషన్ బేస్గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ రిపోర్ట్స్ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. నెక్స్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి. చూడండి, FIలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. FIలో కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం మనం, హైయెస్ట్ హైరార్కీ అంటారు. COలో కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేస్తాం, హైయెస్ట్ హైరార్కీ. MMలో ప్లాంట్ క్రియేట్ చేస్తాం, అది ఎక్కడ? అది హైయెస్ట్ హైరార్కీ అవుతుంది. FIలో కంపెనీ కోడ్ ఇస్ ద హైయెస్ట్ హైరార్కీ. COలో కంట్రోలింగ్ ఏరియా ఉంటుంది, కంట్రోలింగ్ ఏరియా హైయెస్ట్ హైరార్కీ. MMలో ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ. ఇలా ప్రతి డిపార్ట్మెంట్ లో ఒకటి హైయెస్ట్ హైరార్కీ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటి? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, వన్ మోర్ ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. సో FI ఎందుకు ఉపయోగపడుతుంది? కంపెనీ కంప్లీట్ గా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఒక కంపెనీలో ఇయర్ ఎండింగ్ టర్నోవర్ ఎంత టర్నోవర్ చేశారు, ఎంత లాస్ ఉంది, ఎంత ప్రాఫిట్ ఉంది, ఒక కంపెనీకి అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడానికి FI సంబంధించిన FIని బేస్ గా చేసుకుని ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంతా కూడా క్రియేట్ చేస్తాం. CO అంతా కూడా కంట్రోలింగ్, అన్నెసరీ కాస్ట్ ని తగ్గించుకోవడానికి, అన్నెసరీ వచ్చే వాటిని వాల్యూని తగ్గించుకోవడానికి CO అనేది ఉపయోగపడుతుంది. CO అనేది ఇంటర్నల్ డెసిషన్ మేకింగ్, అన్నెసరీ కాస్ట్ ని హౌ టు రిడ్యూస్ ది అన్నెసరీ కాస్ట్, బడ్జెటింగ్, ప్లానింగ్స్ కి వాటికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత ఏముంది? ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటి? ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్
ప్రతి కంపెనీకి కూడా ఒక బేసిక్ సెటప్ అనేది ఉంటుంది, బేసిక్ సెటప్. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు, ఎఫ్ఐ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, వీటిని ఏమంటారంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్ అండ్ బిజినెస్ ఏరియా, ఈ 4 ఎలిమెంట్స్ ఏమంటారు? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. ఆర్గనైజేషనల్, ఒక ఆర్గనైజేషన్ లో ఉండేటటువంటి స్ట్రక్చర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. క్లియర్ కదా? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటో అర్థమైంది కదా మీకు? ఇది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. 1 by 1 డిస్కస్ చేద్దాం. చాట్ బాక్స్ లో ఇంకొక షీట్ ఉంది, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మనం ఈసీసీలో చేస్తున్నాం. ఈసీసీ, S/4HANA బోత్ ఆర్ సేమ్, 90% యాజ్ టీజ్ గా ఉంటాయండి. 90% యాజ్ టీజ్ గా ఉంటాయి, పెద్ద చేంజెస్ ఏమి ఉండవు, పెద్దగా చేంజెస్ అనేవి ఏమీ ఉండవు, 90% యాజ్ టీజ్ గా ఉంటాయి. ఈసీసీ ప్లస్ S/4HANA రెండు ఒకటి, డిఫరెన్స్ ఏమి, కొన్ని చేంజెస్ ఉన్నాయి కాకపోతే. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఈసీసీ అయినా S/4HANA సేమ్ కాన్సెప్ట్. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి? కంపెనీ, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, ఇంకోటి ఏంటి? క్రెడిట్ కంట్రోల్ ఏరియా యాడ్ చేయండి. క్రెడిట్ కంట్రోల్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో ఇవన్నమాట 1 by 1. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే కంపెనీ, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఈ 4 ఎలిమెంట్స్ ఉంటాయి ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో. కంపెనీ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ? ఎందుకు రండి, ఎగ్జాంపుల్ కంపెనీ దగ్గరికి వెళ్ళండి. టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, బిర్లా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, రిలయన్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, రిలయన్స్ గ్రూప్. స్పెల్లింగ్ కరెక్ట్ లేదు, కరెక్ట్ చేయండి. గ్రూప్, GRO, రిలయన్స్ గ్రూప్. ఇలా ప్రతి చోట కూడా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, దీన్ని కంపెనీ అంటారు. కంపెనీ అంటే మీనింగ్ ఏంటి? నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటారు. ఎస్ఏపి టెర్మినాలజీలో, నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ, ఇట్ ఈస్ కాల్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఆన్ ఎస్ఏపి టెర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ కంపెనీ. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఎస్ఏపి టెర్మినాలజీలో కంపెనీ అంటారు. బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఎస్ఏపి టెర్మినాలజీలో కంపెనీ అంటారు. తర్వాత రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఎస్ఏపి టెర్మినాలజీలో కంపెనీ అంటారు. ఇలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇవన్నిటిని కూడా. కంపెనీ ఎస్ఏపి టెర్మినాలజీలో కంపెనీ అంటారు, నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటారు. టాటా గ్రూప్ నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో, ఎస్ఏపి టెర్మినాలజీలో కంపెనీ. కంపెనీ అంటే ఏంటో అర్థమైంది కదా మీకు? కంపెనీ అంటే ఏంటో అర్థమైందా లేదా? హెడ్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ సార్. హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. లేదంటే రామోజీ గ్రూప్, వాళ్ళ దాంట్లో చాలా ఉంటాయి. సో రామోజీ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో దీన్ని కంపెనీ అంటారు. కంపెనీ అంటే అదనమాట. నెక్స్ట్ చూడండి, కిందకి రండి. అది అక్కడ కాదు, అది ఆలయం. వెయిట్, టాటా గ్రూప్ ఎగ్జాంపుల్. టాటా గ్రూప్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. తర్వాత ఏముంది? టాటా టెలికాం, టాటా మోటార్స్, టాటా ఏజీ. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి డిఫరెంట్ డివిజన్స్ ఇవన్నీ కూడా. వీటిని కంపెనీ కోడ్ అంటారు. మెయిన్ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో దాన్ని కంపెనీ అంటారు. టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో. ఎస్ఏపి టెర్మినాలజీలో ఏమంటారు? కంపెనీ అంటారు. టాటా వాళ్ళకి ఏమేమి ఉన్నాయి ప్రొడక్ట్స్? ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి? టాటా టెలికాం కంపెనీ కోడ్ అంటారు దీన్ని. టాటా స్టీల్ ఒక కంపెనీ కోడ్, టాటా ఏజీ ఒక కంపెనీ కోడ్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కంపెనీ కోడ్స్ ఉంటాయి ప్రతి కంపెనీలో కూడా. టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటారు, ఎస్ఏపి టెర్మినాలజీలో కంపెనీ అంటారు. టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా గ్రూప్ లో టాటా టెలికాం ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్, టాటా ఏజీ ఒక కంపెనీ కోడ్. క్లియర్ కదా? అర్థమైందా?
కంపెనీ అంటే ఏంటి, కంపెనీ కోడ్ అంటే అర్థమైందా మీకు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్? కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఒక బిగ్ నెట్వర్క్ అది. టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి? టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా ఏజీ, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ అంటే మెయిన్ హెడ్ క్వార్టర్స్. కంపెనీ కోడ్ అంటే ఆ కంపెనీలో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కంపెనీస్ అన్నమాట. టాటా స్టీల్, టాటాలో ఒక చిన్న డివిజన్, ఇది ఒక డివిజన్, దీన్ని కంపెనీ కోడ్ అంటారు. టాటా మోటార్స్ ఒక కంపెనీ కోడ్, టాటాలో గ్రూప్ లో ఒక కంపెనీ కోడ్. టాటా ఏజీ ఒక కంపెనీ కోడ్. నెక్స్ట్ డౌన్ వెళ్ళండి. బిర్లా కంపెనీ, బిర్లా ఉంది, బిర్లా కూడా ఉంది. బిర్లా అనేది ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. బిర్లా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. నాన్ ఎస్ఐపి టెర్మినాలజీలో గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటారు, ఎస్ఐపి టెర్మినాలజీలో కంపెనీ అంటారు. బిర్లా గ్రూప్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. బిర్లాలో బిర్లా సిమెంట్, సిమెంట్ ఉంది బిర్లా వాడది, దాని కంపెనీ కోడ్ అంటారు. బిర్లా సన్ లైఫ్, బిర్లా సన్ లైఫ్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ, ఇది, దీన్ని ఒక కంపెనీ కోడ్ అంటారు. మోర్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి టాటా వాళ్ళి, దీన్ని ఏమంటారు? కంపెనీ కోడ్ అంటారు. ఇట్లా కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. తర్వాత రిలయన్స్ గ్రూప్, రిలయన్స్ గ్రూప్ ఉంది కదా, ఒక కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ. రిలయన్స్ గ్రూప్ లో రిలయన్స్ ఫ్రెష్ అనేది ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ డిజిటల్ అనేది ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ లివింగ్ కంపెనీ కోడ్, రిలయన్స్ ఫుడ్ ప్రింట్ కంపెనీ కోడ్. ఇలా కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ కోడ్ అనేది స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. బట్ ఎఫ్ఐలో కంపెనీ కోడ్ ఇస్ ద హైయెస్ట్ హైరార్కీ. ఎస్ఏపిలో ఎఫ్ఐలో కంపెనీ కోడ్ ఇస్ ద హైయెస్ట్ హైరార్కీ. కంపెనీ కోడ్ అనేది స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ కోడ్ ఇస్ ఏ స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ ఇస్ ద హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్. క్లియర్ కదా? అర్థమైంది కదా మీకు? పాయింట్ అర్థమైంది ఇక్కడ? yes sir. నెక్స్ట్ డౌన్ కి రండి. నెక్స్ట్ ఇంకా ఏముంటది ఇక్కడ? తర్వాత ఏముంది? బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఈ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? నథింగ్ బట్ బ్రాంచ్. On the non-SAP terminology, we are called as a branch. Vijayawada branch, Chennai branch, Vizag branch, Ongole branch, Hyderabad branch అంటారు నాన్-SAP టెర్మినాలజీలో. ఎస్ఏపి టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటారు. బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్. ప్రతి కంపెనీకి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్లేసెస్ లో బ్రాంచెస్ ఉంటాయి. సో విజయవాడ బ్రాంచ్ అంట, మామూలుగా రెగ్యులర్ గా మనం పిలుస్తుంటాం. గుంటూరు బ్రాంచ్, ఒంగోలు బ్రాంచ్, హైదరాబాద్ బ్రాంచ్ అంటాం నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో. బట్ ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ బిజినెస్ ఏరియా. విజయవాడ బిజినెస్ ఏరియా, గుంటూరు బిజినెస్ ఏరియా, ఒంగోలు బిజినెస్ ఏరియా, హైదరాబాద్ బిజినెస్ ఏరియా. ఇట్లా మనం ఏం క్రియేట్ చేస్తామో బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేస్తాం. వీటిని ఏమంటారు? బ్రాంచెస్ అంటారు. బ్రాంచ్, బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బిజినెస్ ఏరియా. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో మనం ఏమని పిలుస్తాము? నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో బ్రాంచ్ అంటాం, ఎస్ఏపి టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటారు. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో బ్రాంచ్ అంటాము, ఎస్ఏపి టెర్మినాలజీలో బిజినెస్ ఏరియా అంటాం. క్లియర్ కదా? క్లియర్ అర్థమైందా? బ్రాంచ్ అంటే, బిజినెస్ ఏరియా అంటే ఏంటో అర్థమైందా మీకు? yes sir. బిజినెస్ ఏరియా అంటే అర్థమైందా మీకు? ఎస్ ఆర్ నో?
Yes, sir. Yes, sir. దీన్ని బిజినెస్ ఏరియాస్ అంటారు. మీకు ఒకవేళ అర్థమైతే ఇక్కడ సింబల్స్ లాస్ట్ లో చూడండి, ఇవి యూజ్ చేయొచ్చు మీరు. Okay, sir. బిజినెస్ ఏరియా అంటారు. దిస్ ఈస్ కాల్డ్ బిజినెస్ ఏరియా. నెక్స్ట్ ఏముంది? క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఉంది అక్కడ చూడండి. అది కాదు, అది కంట్రోలింగ్ ఏరియా, అది వేరు. క్రెడిట్ కంట్రోల్ ఏరియా లేదా? యాడ్ చేయండి, ఒక పాయింట్ యాడ్ చేయండి, మ్యూట్లో ఉండండి. క్రెడిట్ కంట్రోల్ ఏరియా పైన ఎక్కడ ఉంది చూడండి. అది కాదండి, అది కాదండి, పైకి వెళ్ళండి సార్. ఇక్కడ టైప్ చేయండి క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ప్రతి కంపెనీకి కూడా ఒక క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఉంటుంది. ఇది ఎఫ్ఐ వాళ్ళు క్రియేట్ చేస్తారు, కానీ ఎవరు హ్యాండిల్ చేస్తారు? ఎస్డి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఎందుకు ఉపయోగపడుతుంది? ఇట్ ఈస్ హెల్ప్స్ టు కంట్రోల్ ది క్రెడిట్ లిమిట్ సేల్స్. కస్టమర్స్ కి సంబంధించిన క్రెడిట్ లిమిట్స్ అన్నమాట. కస్టమర్స్ ఎగ్జాంపుల్, మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారు, మీకు లిమిట్ ఉంటుంది, అంటే లిమిట్ ని కంట్రోల్ చేస్తుంది. ఇట్ హెల్ప్స్ టు క్రెడిట్ సేల్స్ ఆఫ్ ది కస్టమర్స్ యొక్క క్రెడిట్ సేల్స్ ని కంట్రోల్ చేయడానికి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఎందుకు ఉపయోగపడుతుంది? క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఇట్ ఈస్ హెల్ప్స్ టు కంట్రోల్ ది credit limit of the sales. Credit management function related. క్రెడిట్ మేనేజ్మెంట్ సంబంధించిన లేదంటే క్రెడిట్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి లిమిట్స్ ని కంట్రోల్ చేస్తుంది, కస్టమర్స్ కి సంబంధించింది. బట్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్, బట్ జస్ట్ వీఆర్ క్రియేటింగ్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్? దే విల్ టేక్ కేర్ ఆఫ్ ది ఎస్డి పీపుల్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు కంట్రోల్ చేస్తారు. క్రెడిట్ కంట్రోల్ ఇస్ నథింగ్ బట్ టు కంట్రోల్ ది క్రెడిట్ సేల్స్ ని కంట్రోల్ చేస్తారు. దాని పర్పస్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. దీన్ని ఏమంటారంటే, వీటిని ఏమంటారు కంప్లీట్ గా? వీటిని ఏమంటారంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. వాట్ ఈస్ మీన్ బై కంపెనీ? కంపెనీ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ ఈజ్ నథింగ్ బట్ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ కంపెనీ. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి? కంపెనీ కోడ్. వాట్ ఈస్ మీన్ బై కంపెనీ కోడ్? కంపెనీ కోడ్ ఈజ్ ఏ స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ కోడ్ ఈజ్ ఏ హైయెస్ట్ హైరార్కీ. కంపెనీ కోడ్ ఇది హైయెస్ట్ హైరార్కీ ఇన్ ఎఫ్ఐ. కంపెనీ కోడ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డివిజన్స్ ఉన్నాయి, వీటిని కంపెనీ కోడ్స్ అంటారు. టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా గ్రూప్ లో టాటా మోటార్స్ అనేది కంపెనీ కోడ్. టాటా గ్రూప్ లో టాటా టెలికామ్ అనేది ఒక కంపెనీ కోడ్. టాటా గ్రూప్ లో టాటా ఏజీ అనేది ఒక కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ ఈజ్ ఏ స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్, బట్ ఇన్ ఎఫ్ఐ హైయెస్ట్ హైరార్కీ ఇన్ ఎఫ్ఐ. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బిజినెస్ ఏరియా. ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బ్రాంచ్. ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బిజినెస్ ఏరియా. విజయవాడ బిజినెస్ ఏరియా, బెంగళూరు బిజినెస్ ఏరియా, చెన్నై బిజినెస్ ఏరియా అంటారు అనమాట. ఇట్లా బిజినెస్ ఏరియాస్ అనేవి ఉంటాయి అనమాట. వీటిని ఏమంటారు కంప్లీట్ గా? ఎఫ్ఐకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్లియర్ కదా? అర్థమైంది ఇంతవరకు? ఎస్ సార్, నో? రైట్.
సో నేను వీటికి సంబంధించిన కొంత డేటాని చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, చదవండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉపయోగపడుతుంది. చాట్ బాక్స్ లో ఉంది, కాపీ పేస్ట్ చేయండి. సో కాపీ పేస్ట్ చేసుకుని యాడ్ చేసుకుని చదవండి ఇదంతా కూడా. కంపెనీ అంటే ఏంటి, కంపెనీ కోడ్ అంటే ఏంటి, బిజినెస్ ఏరియా అంటే ఏంటి, క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏంటి అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది, చదవండి. క్లియర్ కదా? రైట్. సో ఈరోజు నేను జస్ట్ ఎక్కువ టైం తీసుకోవట్లేదు. సర్వర్ యాక్సెస్ ఇంకా ఎంతమంది ఉన్నారు తీసుకోవాల్సిన వాళ్ళు? సర్వర్ యాక్సెస్ అందరూ తీసుకున్నారా? లేదు, నేను తీసుకోవాలి అమర్ గారు. తీసుకోవాల్సిన వాళ్ళందరూ సర్వర్ యాక్సెస్ తీసుకోండి. టుమారో ఆన్వర్డ్స్ 1 hour ఉంటుంది క్లాస్. ఓన్లీ స్టార్టింగ్ కదా, 1 or 2 days, జస్ట్ రఫ్ గా చెప్తున్నాను. సో టుమారో ఆన్వర్డ్స్ డైలీ 1 hour ఉంటుంది క్లాస్. 9 to 10 ఉంటుంది, 9 to 10. ఓకే, టుమారో ఆన్వర్డ్స్ బీ రెడీ. క్లియర్ కదా? అర్థమైందా మీకు? ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి, గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ మీన్ బై ఆర్గనైజేషన్ స్ట్రక్చర్? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో ఏమేమి ఉంటాయి? కంపెనీ, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా అండ్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. వాట్ ఈస్ మీన్ బై కంపెనీ? కంపెనీ ఇస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇవన్నీ చెప్పాలి మీరు. సో రేపు నుండి 1 hour తీసుకుంటాం. క్లియర్ కదా? ఇది మొత్తం చదవండి. షీట్ మొత్తం చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. మీరు కంప్లీట్ అయిన తర్వాత చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. సో మీరు డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఓకే, క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవా? ఓకే, ఈ షీట్ మొత్తం డౌన్లోడ్ చేసుకోండి, చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. మీరు కంప్లీట్ అయిన తర్వాత సేవ్ చేసి సో మొత్తం కంప్లీట్ గా చదవాలి. రేపటి నుండి ఫుల్ గా 1 hour ఉంటుందండి. ఈరోజు సెకండ్ డే కదా, తక్కువ టైం తీసుకుంటున్నాను. సో రేపటి నుండి ఫుల్ టైం ఉంటుంది, 1 hour ఉంటుంది, 1 డైలీ. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్, ఇది సర్వర్ యాక్సెస్ కి మీకు ఏమైనా డీటెయిల్స్ పెట్టాలి సార్? మీరు సర్వర్ యాక్సెస్ 1000 రూపీస్ అండి, 3 months ఉంటుంది. మీరు బయట ఎక్కడ తెలిస్తే తీసుకోండి, లేదంటే నాకు పేమెంట్ చేయండి, నేను మెయిల్ ఫార్వర్డ్ చేస్తాను. మీ మెయిల్కి వస్తుంది, మెయిల్ ఐడి ప్లస్ 1000 రూపీస్. ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్, గుడ్ డే. ఓకే సార్, థ్యాంక్ యూ.